తనపై వస్తున్న బినామీ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన బీసీవై పార్టీ నాయకుడు రామచంద్ర యాదవ్ నేను ఎవరికి బినామీ కాను అంటూ స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, విష ప్రచారానికి చెక్ పెట్టేందుకు నిన్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సత్య ప్రమాణం చేశారు. తన రాజకీయ ప్రయాణం పూర్తిగా ప్రజల కోసమేనని, ఏ పార్టీకి ఏ వ్యక్తికి తాను బినామీగా వ్యవహరించలేదని వెల్లడించారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలతో ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఓం గం గణపతయే నమః. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడైన బోడే రామచంద్ర యాదవ్ అను నేను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత గారికి కానీ, తన సన్నిహితురాలు శశికళ గారికి కానీ, వారి ఆస్తులకు కానీ, మరి ఏ ఇతర వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ బినామీ కాదు అని ఆ వినాయకుడి స్వామి సాక్షిగా ఆయన సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ, వారి కుటుంబానికి కానీ నాకు ఎటువంటి వ్యక్తిగత కానీ రాజకీయ వ్యాపార ఒప్పందాలు సంబంధాలు లేవని స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాను. నా మీద గత అనేక రోజులుగా ప్రత్యర్థులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, అసత్య ఆరోపణలను ఇంటర్వ్యూలో ప్రస్తావించినప్పుడు దాన్ని ఆ ఛాలెంజ్ని నేను స్వీకరించి ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో ప్రమాణం చేయడానికి ముందుకు వచ్చాను. నా మీద ఉన్న రెండు ప్రధాన ఆరోపణలు నేను ఎవరికో బినామీ అని లేదా ఏదో పార్టీ నన్ను నడిపిస్తోందని చెప్పి ఆరోపణలు చేస్తే అది కాదని చెప్పి ఈరోజు స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రెండు పార్టీల యొక్క దోపిడీని కానీ, వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన అంశాన్ని కానీ మరొక్కటి కానీ నేను ఎక్కడా ప్రస్తావించను కానీ ప్రమాణం చెయ్యమని అడగను. ఎందుకంటే ఈ విషయాలు ప్రజలలో పూర్తి స్పష్టత ఉంది. ఒక్కటే విషయం అడిగాను, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలకు సంబంధించి